తిరుపతి జిల్లా ముక్కావారిపల్లిలో రేపు కేంద్ర ప్రభుత్వ నూతన పథకం వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉపాధి హామీ పథకానికి నూతన రూపంగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారు. సుమారు 25,000 మంది హాజరయ్యే ఈ సభ కోసం అధికారులు గట్టి భద్రతా, మౌలిక వసతులు కల్పించారు. అలాగే గత 2 ఏళ్ల ఉత్తమ పనుల ఎగ్జిబిషన్ తో పాటు నూతన డిజిటల్ పోర్టల్ ను కూడా ఇక్కడ ప్రారంభించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా అదేవిధంగా గౌరవ యూనియన్ మినిస్టర్, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్, ఇలాగ అందరూ కూడా దీన్ని రేపు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మనకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దరిదాపుగా పూర్తి చేసుకున్నాము. దీనికి సుమారుగా 25,000 పైచిలుగా జనాలు కూడా వివిధ జిల్లాల నుంచి, అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పక్కడబందీగా బందోబస్తు, ప్రోటోకాల్, సెక్యూరిటీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు జరగబోతుంది. ఇందులోనే ముఖ్యంగా మనము మ్యాజిక్ డ్రైన్, ఫామ్ పాండ్, ప్లాంటేషన్, అదేవిధంగా గడిచిన 2 సంవత్సరాల్లో MGNREGS కింద మన రాష్ట్రం ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ చేసిందో అవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రివర్యులకి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి నుంచి, ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కొత్త పోర్టల్ వచ్చేసింది. ఈ కార్యక్రమం మనకి అఫీషియల్గా రేపు లాంచ్ అవబోతుంది. దీనికి పక్కడబందీ రూట్ ప్లాన్ కూడా, డైవర్షన్ రూట్స్ అన్నీ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు, శానిటేషన్ కానీ, టాయిలెట్స్ కానీ, భోజన వసతులను కూడా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రేపు కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాం.